लोगो बैठे सर ముందుకెళ్తారా అటు వెళ్ళిపోయి నా పాలు హలో అన్న లొకేషన్ పెట్టి శేఖర్ అకౌంట్ చూడు మన పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి మనందరం కూడా ముందుగా ఆయనకు భగవంతుడు ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ఆయన జన్మదినానికి మనందరం కూడా ఒకసారి చప్పట్లతో మనమందరం బర్త్డే చెప్దామని. ఈనాడు నిజంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమానికి రావడం అనేది మన పేద పిల్లల యొక్క భవిష్యత్తుకు ఒక పునాది రాయి లాంటి వాళ్ళని చెప్పి ముందుగా నేను మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా సోదరులు మధు యాస్కి గారు, పెద్దలు ఎంపీ విజయేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, ఉపాధ్యాయ బృందం, ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు, ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు, విద్యార్థినీలకు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈరోజు నిజంగా మన ఉప ముఖ్యమంత్రి గారి జన్మదినమైన మన పిల్లల భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. నేను గత చాలా సంవత్సరాల నుండి 1994 నుంచి విక్టోరియా మెమోరియల్ స్కూల్కి చాలాసార్లు సందర్శించేవాడిని. ఆ సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి పిల్లల భవిష్యత్తు మీద, పిల్లల అవసరాల మీద, పిల్లలకు కావలసినటువంటి సౌకర్యాల మీద ఎన్నోసార్లు నేను చూస్తూ ఉన్నా. వీలైన కాడికి చేసినా చేయవలసిందే. ఈ ప్రాంతంలో ఈ స్కూల్లో చాలా ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పిల్లలను చూస్తుంటే, వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే
నిజంగా ఒక అనాథలుగా ఉంటే దీన్ని ఆనంద నిలయంగా మార్చాలని ఆ రోజు నుంచి మేము కలలు కంటా ఉన్నాం. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినారు కాబట్టి నిజంగా ఆనంద నిలయంగా మార్చడానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో అన్ని మేమందరం కూడా మీ పక్షాన మరి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి దానికి కావలసినటువంటి ఎన్ని డబ్బులు ఖర్చైనా మన పిల్లల భవిష్యత్తు మీద ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చూశారు. ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా మరి ఈరోజు అందరికీ కావలసిన విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మాట మీరు అందరూ చూస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం విద్య మీద వైద్యం మీద బ్రహ్మాండంగా ఫోకస్ పెట్టి వాళ్ళకు కావలసినటువంటి వసతులు అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఆలోచించాలి. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ప్రజాపాలనలో భాగం అనుకుందో ఈరోజు పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇది ఒక కార్యక్రమంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్నారు అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా. ఆయన ఈరోజు జన్మదినం కోసం కాదు ఇక్కడ వచ్చింది, ఈ పిల్లల భవిష్యత్తును ఈ పిల్లల భవిష్యత్తుకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయడానికి మిమ్మల్ని పలకరించడానికే ఈ యొక్క పాఠశాలకు మనకు పెద్ద పేరున్నటువంటి ఈ యొక్క పాఠశాల విఎం హోమ్ అంటేనే ఈ ప్రాంతానికి ఒక దిక్సూచిగా పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బట్టలు వేసే కార్యక్రమంగానే మనం అందరం కూడా ఆలోచిస్తుంటాం. అందుకే ఈరోజు మరి ఈ యొక్క నిర్ణయం మనం ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావడం అనేది మనందరికీ కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియపరచడానికి ఈరోజు మరి మన ముందుకు వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని మనందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన నిజంగా మన ప్రాంతానికి ఈరోజు జన్మదినాన్ని ఎంత ముఖ్యంగా ఆలోచిస్తారో అంతకంటే ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు, పేద పిల్లల భవిష్యత్తు అని ఇక్కడ వచ్చినందుకు మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి పక్షాన మరొకసారి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మీరు మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. 2 నిమిషాలు మాట్లాడండి మీరు కూడా. ఇప్పుడు మన ఎక్స్ ఎంపీ గారు మధు యాస్కి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రియమిత్రులు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మనందరి తరఫున సాదర స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా చిన్నారుల తరఫున కూడా వారికి ఈరోజు ఇక్కడ విఎం హోమ్కి చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము ఆయతనాలు పుట్టి పెరిగి విక్టోరియా మెమోరియల్ హోమ్ అనేది సార్ అనాథ పిల్లలకి బ్రిటిష్ జమానా నుంచి ఇక్కడ ఉన్నది. ఈ స్కూల్ యాజమాన్యం, హాస్టల్ వార్డెను, మిగతా అధికారులు ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడ ఈ అన్యాక్రాంతమవుతున్న ఈ విక్టోరియా మెమోరియల్ హోమ్ ఇది ఒక హెరిటేజ్ బిల్డింగ్. ఇది ఎంతోమంది చిన్నారులకి ఇక్కడ నివాసం ఉంటున్న ఈ ప్రాంతాన్ని మీరు తీర్చిదిద్దడానికి కొరకు మీ జీవితంలో ముఖ్యమైన రోజు ఇక్కడికి రావడం మా అందరికీ ఆనందదాయకం. అది మీ యొక్క చిత్తశుద్ధికి, ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధి వాళ్ళు ప్రజల కొరకు కష్టపడుతూ ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పెన్నిధిగా మారుతూ ఇక్కడ ప్రవర్తిస్తున్న సమయంలో మీరు వచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారికి, వారు రచయిత, ఎన్నో కళాఖండాల సినిమాలకి వారి యొక్క రచనతో రావడం జరిగింది. ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి గారి యొక్క తండ్రి వారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ, అలాగే నాకు చిరకాల మిత్రుడు, గౌరవ ఎమ్మెల్యే, మేము ఒకే స్కూల్లో చదువుకున్నాం, మళ్ళీ రంగారెడ్డి గారికి,
మిగతా అధికారులందరికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి పేరున అందరినీ మిమ్మల్ని గుర్తించుకుంటూ 2 విషయాలు సార్. ఇక్కడ మీరు రావడం వచ్చినాక, మీరు వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం ఏర్పడ్డాక అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ విద్య పైన మీరు ఫోకస్ చేస్తూ, మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ కూడా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా విద్య వైద్యం పైన చేయడం అనేది చాలా కీలకం. అందులో ఇక్కడ ఎక్కువ చిన్నారులు ఉంటారు, చిన్నపిల్లలు చదువుకుంటారు. నేటి బాలుడు రేపటి దేశ పౌరులుగా భావిస్తున్న తరుణంలో మీ ఇంటగ్రేటెడ్ స్కూల్ ఇది ఒకటి, ఉన్న వాటిని కాపాడుకోవడం ఒకటి. సో మీరు రావడం ఆనందదాయకం కాకుండా మీరు మీ జీవితంలో ముఖ్యమైన రోజు ఇక్కడికి రావడానికి వచ్చినందుకు కూడా మీ యొక్క ప్రజా జీవితం చిత్తశుద్ధిని మేము ప్రేమంగా గౌరవిస్తూ ఈ సమగ్ర అభివృద్ధి కొరకై ఈ స్కూల్ ఇచ్చిన అభినందనలతోటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు, స్థానికంగా మా యొక్క సహకారం ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మిగతా నాయకులు ఇక్కడ ఉన్నాం. సో అందరం కూడా ఇక్కడ లోకల్గా కాంట్రిబ్యూట్ చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఏమైనా సాయం చేయాలన్నా కూడా గతంలో రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మా సొంతం కూడా మేము కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం సార్. మీరు యూ కెన్ ఆదేశించవచ్చు. మీరు కాంగ్రెస్ నాయకులు చాలామంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడే అభివృద్ధి త్వరగా జరుగుతుంది. ప్లస్ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొస్తే కూడా జరుగుతుంది. అది మీ దృష్టి దీనిపైన కేంద్రీకరిస్తూ ప్రభుత్వం ఇచ్చే సహాయానికి ప్రైవేట్గా తోడైనప్పుడు ఇది త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పిల్లలు చదువుకోవడమే కాకుండా ఉదయం పూట ఇటు మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల నుంచి కాబట్టి ఇబ్రాహీంపట్నం కానీ ఎల్బీనగర్ ప్రాంతం నివాస ప్రాంతం నియోజకవర్గం కొన్ని వేల మంది ఉదయం వాకర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళతో కూడా మేము మమేకం చేస్తూ దీని అభివృద్ధి కొరకు మీకు తోడ్పాటుగా ఉంటామని చెప్తూ మరొకసారి మీ జన్మదినాన్ని పేదల మధ్యన, పిల్లల మధ్యన జరుపుకోవడానికి వచ్చినందుకు మేము ప్రత్యేకంగా అభినందిస్తూ మాకు కూడా సహకారం అందినందుకు కోరుకుంటూ భగవంతుని మీరు నిండు ఆరోగ్యంతో ఇదే ప్రజాసేవలలో కొనసాగాలని కూడా కోరుకుంటూ ఉన్నతగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. జై హింద్. ఇప్పుడు నేను ఇంతకుముందే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కోరడం జరిగింది. మన కాంపౌండ్ వాల్ ఒకటి, చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి డైనింగ్ హాల్ గురించి ఒకటి, ఎక్కడెక్కడైతే ఈ బిల్డింగ్ చాలా సంవత్సరాల కింద మెయింటెనెన్స్ చేసిన బిల్డింగ్కి ఇది మెయింటెనెన్స్ చేయడానికి ఒకటి, బయట వేలాది మంది ఉదయం లేవగానే ఈ ప్రాంతంలో ఈ గ్రౌండ్ అంతా కూడా మరి ఇక్కడ ఉదయం మార్నింగ్ వాక్ చేసే వాళ్ళు ఉన్నారు. అదొక ఆ ట్రాక్ ఒకటి కట్టించడానికి కూడా మరి తప్పకుండా ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకా కొన్ని క్లాస్ రూమ్స్ విషయం కూడా చెప్పారు, అది కూడా చేయాలని నేను అవసరమైతే నేనే ఉప ముఖ్యమంత్రి గారికి డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను ఒక లెటర్ పెట్టి అవన్నీ కూడా ఆయన అనుకుంటే ఇది ఒక అద్భుతంగా తయారైపోతుంది. చాలా రోజుల తర్వాత ఈ యొక్క విఎంఓను విక్టోరియా మెమోరియల్ హాల్ అంటేనే మన ఒక మంచి పేరున్నటువంటి ప్రాంతం ఇది. 70 ఎకరాల విలువైన భూమి ఉన్నటువంటి ప్రాంతం. ఇది కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఇది బ్రహ్మాండంగా చేపించుకోవాల్సిన ఉంది. దానికి తప్పకుండా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చేస్తారని మరి తప్పకుండా ఈరోజే అనౌన్స్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు విజయేంద్ర ప్రసాద్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. పిల్లలకి ఆశీర్వచనం. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. తరచూ సినిమా షూటింగ్లకి ఇక్కడికి రావటం తటస్థిస్తుంది. ఆ సందర్భంలో లక్ష్మీపార్వతి గారితో పరిచయం జరిగింది. అప్పుడు వారు చూపించారు ఈ స్కూల్ అంతా కూడా. వారు ఒక ఉద్యోగంలా చేయటం లేదు, ఇక్కడ ఒక తల్లి బిడ్డలు అలా చూసుకుంటారు, అలా చూసుకుంటున్నారు. నా మనసు చలించిపోయింది. సాధారణంగా చూడటువంటి కమిట్మెంట్ అంటే మిగతా వారిలో లేదని నా ఉద్దేశం కాదండి. వారితో నా పరిచయం కలిగినప్పుడు వారిలో చూశాను నేను.
అక్కడ ఆ బిల్డింగ్ పైన పెచ్చులు ఊడిపోతున్నాయి, ఏ క్షణాన కింద పడిపోతున్నామని భయంగా ఉంది. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారికి నేను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను సార్. మంచి మనసులో కాంపౌండ్ చేయించారు సార్, అది కూడా చేయించండి సార్. పిల్లలందరూ మీకు రుణపడి ఉంటారు సార్. మన సమాచారం మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్ దిస్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నరసింహారెడ్డి గారు మా అందరికీ మిత్రుడు, బ్రహ్మాండంగా పాటల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు శుభదినం. మన అందరి ప్రీతమ నాయకుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారి బర్త్డే సందర్భంగా ఈ చిన్నారులతో జరుపుకోవాలనేటువంటి గొప్ప ఆలోచన అతనికి రావడం వారు వస్తున్న విషయం తెలుసుకొని మాతో పాటు ఇక్కడ ఉన్న నాయకులందరూ రావడం కూడా చాలా గర్వంగా ఉంది. మీ అందరిని కలవడం కూడా సంతోషంగా ఉంది. అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్లేటి రంగారెడ్డి గారికి కానీ, అదే మాదిరిగా మదియాష్ కన్నా మాజీ పార్లమెంటు సభ్యులు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి, అదే మాదిరిగా విజేంద్ర ప్రసాద్ గారికి, పేరు పేరున ఎంపీ గారికి, మరో పేరు పేరున రాష్ట్రంలో ఉండబడినటువంటి చైర్మన్లందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పాటలంటే మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, ఎందుకంటే ఎక్కువ నాయకులకు, ఎందుకంటే బట్టి గారికి కూడా మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రితో పాటుగా ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. నేను మన అన్న గురించి పాడదాం, ఎక్కడ పాడతానో అని ముందే పిల్లల గురించి పాడాలని అక్కడ చెప్తా ఉన్నాడు. సరే లాస్ట్కు అన్న గురించి ఏమైనా పాడడం జరుగుతుంది, కానీ ఎందుకంటే మీరు పోరాడి పొందిన విజయాలుగా ముందుకు రావాలి, మీరు కష్టపడి పైకి రావాలి, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా పెద్దలందరూ చెప్తాము, మీరందరూ వింటారు. నేను ఏదైతే చెప్తానో అన్ని మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతూ, కన్నీళ్ళేనే స్థాలాయే కన్నీళ్ళేనే స్థాలాయే నిన్న మొన్న మీకు, కన్నీళ్ళేనే స్థాలాయే నిన్న మొన్న మీకు, కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యమో, చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో, చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే, చరచర ఉరుమును స్వరముగా కలిపిను ముందుకు వెళితే, శత్రువుకే దడ పుట్టాలే, ప్రత్యర్థులు అడలెత్తాలే, అనువనువు అగ్ని కణాలై నెగ్గుకు రావాలే, ఏ మొక్క చెట్టై ఎదగదు ఎండావానను దాటి, ఎలువెత్తి వెలుగులమవుదాం ఎన్నాళ్ళు ఉంటుంది చీకటి, ఏ ఊరు నోరే విప్పి చెప్పదుగా తనతోటి, తన రుణమును తీర్చగా చేద్దాం బాధ్యత చేద్దాం అదొక్కటి, ఆ నింగి నేల గాలి నీరు నిప్పు మీకు, సైన్యాలై తోడుగా రావా గమ్యం వందే వరకు, తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెనుదిరిగి రాకు, నలుదిక్కులు నలుపవుతున్నా నడిరాతిరి కమ్మేస్తున్నా, నిక్కచ్చిగా నక్షత్రంలా పొడుచుకు రావాలే, చెలో చెలో మని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే, ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు, జిగేల్ జిగేల్ మని వెలుగులు చిమ్మే, అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు, చీకటి దాటొస్తుంది వేదవేదనలందే, ఓ ఘన విజయం ఉందో, భగ భగ భగమండే జ్వాలై నర నరమున రగిలించాలే, బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే, శిఖరాలే తలదించాలే, నికరంగా నినదించాలే, ఉసురుడిగిన నీ ఊరికి కొన ఊపిరినివ్వాలి, కన్నీళ్ళేనే స్థాలాయే నిన్న మొన్న మీకు, కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు, ఏ మర్మం ఎరుగక మట్టిల పూసిన పువ్వులు మీరు, మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యం
లక్ష్యము చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదో చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే చరచరవు రుమున స్వరముగా కలిపిను ముందుకు వెళితే ఇంత పోరాడి పొంది మీరు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి రాబోయే రోజుల్లో గొప్పగా మీరు ఉండాలని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ కలవడం, ఈ బిల్డింగ్ కూడా నేను ఫస్ట్ టైమే వచ్చానా, ఎందుకంటే నేను ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు. ఇంత గొప్పగా మీ మీ స్కూల్ చాలా గొప్పగా ఉంది నాన్న. మీ స్కూల్లో ఏ కార్యక్రమం అయినా మీ ప్రిన్సిపాల్ గారు చెప్తా అన్నారు, తప్పకుండా మీకోసం మీ ఆనందం కోసం పాటలు పాడడానికి నేను సిద్ధమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారి కోసం ఒక చిన్న లైన్. అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప బట్టన్న అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప అనచబడ్డోళ్ళ కంటికి రెప్ప తలలు వలిగిన తమ్ముల కన్నా చెరిసిన సెల్లెకు దొరికిన బల్లెము అంట. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్ప మీరు అర్థం చేసుకోండి. రైట్. థ్యాంక్స్ అండి. చాలా చక్కగా విద్యార్థులను ఉత్తేజపరిచేలా మంచి పాటను అందించారు మాకు. మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు. న్యూ అకాడమిక్ ఇయర్లోనే ఒక డిప్యూటీ సీఎం గారు మా స్కూల్కి విజిట్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. మేము చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాము. మా పిల్లల్ని మేమైతే పేరెంట్స్ లాగా చూస్తాము. మాకు చాలా ఆనందకరమైన విషయం అది. సార్, ఇట్స్ అ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ విజిటింగ్ టు అవర్ స్కూల్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ డిప్యూటీ సీఎం శ్రీ Mallu Batti Vikramarka garu, please speak few words about us, sir. స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అట్లాగే హాజీ అట్లాగే కౌన్సిలర్స్కి, రాజేశ్వర్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, రామ్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరితో ఈరోజు సమయం గడపడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారికి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి గారికి, అట్లాగే ఈ విక్టోరియా హోమ్ మెమోరియల్ హోమ్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది అందరికీ, ఇక్కడ చదువుకుంటున్నటువంటి చిన్నారులందరికీ, మిగతా అధ్యాపక బృందానికి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అట్లాగే మీ అందరి భవిష్యత్తు బాగా ఉండాలని తన గొంతెత్తి మిమ్మల్ని ఆశీర్వదించిన నరసన్న గారికి కూడా. ఈ స్కూల్ గురించి చాలా సందర్భాల్లో స్థానికంగా ఉన్న నాయకత్వం అంతా ఆ దృష్టికి తీసుకొచ్చారు. అట్లాగే విజయేంద్ర ప్రసాద్ గారు కూడా తీసుకొచ్చారు. అలాగే ఈ స్కూలుకు సంబంధించిన అధ్యాపక బృందం కూడా నా దృష్టి తీసుకొచ్చారు. ఈ స్కూల్కు ఉన్న చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఎప్పుడో 1901లో ఇలా ఇటువంటి పాఠశాల ఒకటి ఇక్కడ పెట్టాలని స్వాతంత్రం రాకముందే ఆనాటి పెద్దలు ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచన నుంచి కార్యరూపంలోకి 1903లో తీసుకొని వచ్చి
మొదలుపెట్టినటువంటి ఈ పాఠశాల ఆనాటి నుంచి అనేక రూపాంతరాలు చెందుతూ ఈ దశకు చేరుకుంది. మీరిచ్చిన సమాచారం మేరకు 1953లో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పాఠశాలను సందర్శించారని, సందర్శించినప్పుడు పాఠశాల పేరును కూడా వారే మార్చారు. ఇది అప్పటి వరకు పిలువబడేటువంటి ఆర్ఫనేజ్ నుంచి అది అంత సంతృప్తికరంగా లేదు అని చెప్పి విక్టోరియా మెమోరియల్ హోమ్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ గా మార్చి ఆనాటి నుంచి ఈ పాఠశాలని ఆనాటి ప్రభుత్వాలు నడుపుతూ వచ్చాయి. ఈ పాఠశాలకు సంబంధించి విశాలమైనటువంటి భవంతులు ఉన్నాయి, విశాలమైనటువంటి ప్రాంగణం కూడా ఉంది. కానీ పాత భవనం ఎప్పుడో 1903లో కట్టినటువంటి ఈ భవనం చాలా సంవత్సరాలు కావటం వల్ల కొంత శిథిలావస్థకు చేరింది. కొన్ని గదుల్లో పెచ్చులుడి మీద పడతా ఉన్నాయి, కొన్ని గదులు అసలు పాఠాలు చెప్పుకోవటానికి పనికి రాకుండా ఉన్నాయి. అట్లాగే ఈ ప్రాంగణానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా అక్కడక్కడ కూలిపోయి, ఇది కొన్ని దుష్ట శక్తులు ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సాయంత్రం పూట ఇక్కడ ఈ పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి కొంత ఇబ్బంది పెడుతున్నారనేటువంటి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇక్కడ చదువుకున్నటువంటి బాల బాలికలు భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేమంతా ఆశిస్తా ఉన్నాం. అందుకే మీ క్షేమం గురించి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వంగానే ఈరోజు ఇక్కడ మీ అందరికీ కలిసి ప్రాంగణం చూడటానికి వచ్చాం. నాతో పాటు పెద్దలంతా కూడా వచ్చారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విశాలమైనటువంటి భవంతులు చూస్తూ ఉంటే వీటన్నిటినీ కొద్దిగా రిపేర్ చేసుకొని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నదనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తప్పనిసరిగా ఈ భవనాలకు సంబంధించిన రిపేర్స్ని కూడా మనం చేసుకోవాలి. ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉండేట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేయమని చెప్పి నేను సంబంధిత మంత్రి గారికి అధికారులకు కూడా సూచిస్తాను. అట్లాగే ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా అసాంఘిక శక్తులు ఈ పాఠశాలలోకి రాకుండా, ఈ పాఠశాలకు సంబంధించిన స్థలం ఆక్రమణకు కూడా గురి కాకుండా భవిష్యత్ తరాలకు అందించడానికి కావాల్సిన విధంగా ఉండేటట్టుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళని పూర్తిగా నిర్మించుకోవాలి ముందు సెక్యూరిటీ కోసం. దానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి గతంలోనే అడిగితే ఎస్టిమేషన్స్ చేపించి నాకు చెప్తా ఉన్నారు. సో ఈ సందర్భంగా ఈరోజు చూసిన తర్వాత మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాం. వెంటనే 5 కోట్ల రూపాయలు ఈ పాఠశాల కాంపౌండ్ వాల్ కట్టుకోవటానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. 5 కోట్ల రూపాయలు కూడా ఎనర్జీ శాఖ నుంచి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 5 కోట్లని వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నాం. వెంటనే టెండర్ పిలిచి కాంపౌండ్ వాళ్ళు వెంటనే కట్టడం కోసం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా సిఎండి ఇక్కడే ఉన్నారు, వారికి వెంటనే సంబంధిత పత్రాలని శాంక్షన్ చేసి రిలీజ్ చేస్తారు. పోతే లోపల ఉన్నటువంటి బిల్డింగ్స్ సంబంధించి కూడా నేను సంబంధిత మంత్రి గారికి అధికారులకు కూడా చెప్పి ఇక్కడ పంపిస్తాను. నేను ఒకసారి అన్నింటినీ చూసి ఎంతవరకు రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఏం చేసుకోవడానికి వీలవుతుందో చూసి అంచనాలు వేసి ప్రపోజల్స్ తెప్పించుకొని వాటికి కూడా సాధ్యమైనంత మేరకు నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ, పిల్లలందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ అందరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
మీ భవిష్యత్తు మా బాధ్యత. మీ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందని స్పష్టమైన సందేశం ఇవ్వటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ క్యాబినెట్ అందరి ఆలోచన ఒకటే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండేటువంటి విద్యా వ్యవస్థల్లో చదువుకోవాలని, వాళ్ళకు కావాల్సిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి పాఠశాలల్ని మనం నిర్మించాలని, వాటిలో చదువుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఎదిగి ఈ రాష్ట్రానికి ఒక మంచి పేరు తేవాలని చెప్పి ఆశ, ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక సంవత్సరంలోనే 100 స్కూల్స్ని శాంక్షన్ చేసి దాదాపు 11,600 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాం. ఇది విద్యకి మేము ఇస్తున్నటువంటి ప్రాధాన్యత. ఈ విద్య ద్వారానే మానవ వనరులు ఎదిగి ప్రపంచంతో పోటీ పడగలమని ప్రగాఢంగా మేమంతా నమ్ముతున్నాం. ఏ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే నాకెవరూ లేరు, నాకు సాయం చేయలేరు అని అనుకునేటువంటి పిల్లలు కానీ, మీ అందరి కోసం ఈ ప్రభుత్వం ఉన్నది. మీ భవిష్యత్తే మా భవిష్యత్తు, మీ భవిష్యత్తే మా బాధ్యత అని చెప్పి నిధులు ఎంత అవసరమైతే అంత కేటాయించి ముందుకు తీసుకుపోయే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని, బాగా చదువుకోవాలని, మీరు విశాలమైనటువంటి ఈ ప్రపంచంలో అనేక దేశాలకి వెళ్ళి చదువుకొని ఉన్నతంగా ఎదిగే స్థాయికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఇక్కడ మీ అందరి బాగు కోసం మీరంతా బాగుండాలని కోరుకొని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మీ అందరి తరఫున వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ విజిట్ సార్. చిన్న ప్రెజెంటేషన్ సార్ ప్లీజ్. వీళ్ళు వచ్చి మళ్ళీ ఏటో అటు ఫ్రీగా ఉంది ఏంటంటే మీరు కొంచెం మీడియా వాళ్ళకి బాబు నేను పంపించేసి బయటకు వస్తాను.
ఎందుకు వచ్చి మార్చారా ఎక్కడ ఉంది బయట దానే సార్ లోపలికి రాబోక వదిలే నీకు ఎందుకు వచ్చిందా అర్థం లేదు బయట తీసుకో వస్తున్నారా ఏమో తెలియదు మేము ఇప్పుడు వచ్చాము నేనేమో సడన్గా వచ్చాను ఇటు భోజనం సార్ ఇటు భోజనం సార్ ఇటు భోజనం